మేడం ఒకటే దాంట్లో చాలా రకాల మొక్కలు అయితే పెంచారు. సో ఇదేంటి? ఇది పెద్ద సైజు గ్రో బ్యాగ్ అమ్మా. నేను ఫస్ట్ నుంచి 10 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఎంతో మందికి చెప్పాను కూడా, గ్రో బ్యాగ్స్ 4 పెట్టుకుంటే చాలు అని. వీటిల్లో ఇప్పుడు ఇది ఇంత పెద్దది కదా, 7 పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు 7 పండ్ల మొక్కలు పెట్టి బ్రహ్మాండం కాపు కూడా వచ్చింది. ఇప్పుడు వంగ మొక్కలు అనమాట. ఇన్ని 1 జాన, ఒక జాన తేడాతోటి మొత్తం పెట్టేసాను చూడండి లైన్ గా. ప్రతి మొక్క హెల్తీగా ఉందా లేదా? చాలా హెల్తీగా. ఎలా ఉంది అసలు? అదే కదా మీ సీక్రెట్. అదనమాట సంగతి. మనం ఏం చేస్తాను, ఈ మొక్క పక్కన ఇది ఉంది కదా, ఈ పక్కన ఒక గుప్పెడు కిచెన్ వేస్ట్, మన ఇంట్లో ఉన్న తొక్కలు, పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు, ఒక 2 గుప్పిడి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దాని మీద మట్టి కప్పేసి వెళ్ళిపోవటమే. ఎంత ఈజీగా ఉంది. చాలా ఈజీ. పెంచగలవా? నేను ఇంకా నుంచి పెంచుతాను, మీరే ఇన్స్పిరేషన్. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఎవరైతే మిమ్మల్ని కలిసారో, వాళ్ళందరికీ మీరు ఎలా ఇన్స్పైర్ చేస్తారు? మీరు కూడా మొక్కలు పెంచండి, సొంతంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంట్లోనే మీరు గ్రో చేయండి అని మీరు ఎలా ఇన్స్పైర్ చేస్తారు? ఎలా చెప్పగలుగుతామంటే, మీరు కష్టపడండి, ఈ కష్టంతో ఈ మొక్క పెరిగిద్దంటే ఎవరు పారిపోతారు? అవునా? ఈజీ, ఎంత ఈజీ. మొక్క పెట్టండి, ఇలా వెళ్ళిపోండి, జస్ట్ వాటర్ పోయండి అంటే ఎంతమంది పెంచగలరు? ఇప్పుడు నువ్వే పెంచుతావు కదా మొక్క పక్కన. కిచెన్ వేస్ట్, కంపోస్ట్ అదంతా లేదా, హాయిగా పక్కన వేయటమేనా, అయితే నేను పెంచుతా అంటారు. సేమ్ అదే. కష్టపడితే ఏది చేయలేం. కష్టంగా హ్యాపీగా, ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా పెంచాను నేను. ఎలాంటి కష్టం అనిపించలేదు అనమాట నాకు. ఏముందమ్మా, కిచెన్ వేస్ట్ కింద తొక్కలు తీసుకొస్తాం, మొక్క పక్కన వేస్తాము, మట్టి కప్పేస్తాం, హ్యాపీగా కొంచెం నీళ్ళు వేసాము, అయిపోయింది. ఇక ఈ పెస్ట్ అంటే ఒక్క 5 minutes గార్డెన్ చూసుకోవాలి. ప్రతి మొక్క అబ్జర్వ్ చేయాలి, అదొక్కటి చేయాలి. అదొక్కటి చేసి ఎక్కడన్నా ముందనుకోండి వెంటనే తీసేస్తే ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటది పురుగు అనేది. అది ఒక్కటి ఎంతో మంది మిస్ అవుతున్నారు. అలా వస్తున్నారు, ఏవేవో మందులు వేస్తారు, తర్వాత నీళ్లు పోస్తారు, విపరీతంగా నీళ్లు పోస్తారు, వెళ్ళిపోతారు, మాకు రావట్లేదు ఇదే అంటుంటారు అనమాట. అంటే మనకు తెలియాలా ఏ మొక్కకి ఎంత నీళ్లు అవసరం అనేది, ఏ మొక్కకి ఎంత అనేది. మరి కొంతమంది వాళ్ళు పెంచుతూ ఉంటారు, దానికి పళ్ళే కాయవు, మరి ఏంటి వాళ్ళకి రీజన్ ఏంటి? ఇదే చెప్తున్నా కదా, అందరూ ప్రతి వాళ్ళు ఎవరు ఏది చెప్తే తీసుకొచ్చి దానికి వేస్తే, ఇప్పుడు చిన్న పిల్లోడికి ఇంత అన్నం పెట్టాలి, పెద్ద పిల్లోడికి ఇంత తింటాడు. ఇప్పుడు మనం అన్నిటికి కలిపి ఎంత పెడితే అది ఎలా జీర్ణించుకుంటది? చచ్చిపోతుంది. అదే కాన్సెప్ట్, ఇంకేం లేదు, సింపుల్. ఓకే. ప్రతి చిన్న పిల్లోడికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు ఏంది, ఒక చిన్న మొక్క పెడతారు, ఆ రోజు ఒక జామ మొక్క పెట్టారు అనుకోండి, ఆ జామ మొక్కకి ఏంది, ఎవరు ఏది చెప్తే అన్ని తీసుకొచ్చేస్తారు. ఒక మెగ్నీషియం అంటాడు, కాల్షియం అంటాడు, ఇంకోటి అంటాడు, ఇప్పుడు కర్బనం అంటున్నారు. ఇవన్నీ కావాలంటే ఆ మొక్క ఎలా తీసుకోగలిగిద్ది? అది మేము సంవత్సరానికి ఒకసారి పేడేస్తా నేను. ఈవెన్ పెంచే వాళ్ళు కూడా ఇన్ని రకాల అవన్నీ మెగ్నీషియం అంటారు, అవి ఇవి ఎక్కడ తెచ్చుకోవాలి అనేసి వదిలేస్తారు. అంతే, నాకే తెలియదు. ఇప్పుడు నేను ఇంత గార్డెన్ పెంచుతున్నా, వీటికి ఏమి వేయాలి, బయట మందులు అనేది నాకు తెలియదు. ఒక కిచెన్ వేస్ట్, తర్వాత పశువుల ఎరువు, మన కంపోస్ట్, ఇది ఆకులు. ఇది గార్డెన్ లో ఇక్కడ చూపిస్తాను. ఇవన్నీ మన గార్డెన్ లో వచ్చిన ఆకులు అనమాట. డ్రమ్ము పెట్టి, డ్రమ్ము నిండా ఇప్పుడు మనం గార్డెన్ ఊడ్చిన ఈ ఆకు రాలిని అన్ని దీంట్లో వెళ్తాయి. ఇదంతా ఏం చేస్తాను, బాగా అదిమేసేసి ఇలా అదిమేసేస్తాం. బాగా నిండిన తర్వాత పైన మట్టి వేసేస్తా, 2 ఇంచుల మట్టి. ఎన్ని రోజులకి? ఇక వెంటనే వాడేసుకోవచ్చు, 10-15 రోజులు అయిపోద్ది కంపోస్ట్. ఇప్పుడు కింద నుంచి అయిపోతూ వస్తుంది, అది నిండేసరికి 4 రోజులు పట్టింది కదా. ఈ 4 రోజుల్లో కింద కంపోస్ట్ చూడండి బ్లాక్ అయిపోయింది. ఈ పై కంపోస్ట్ ఎప్పుడైంది, ఇప్పుడు మట్టి వేయగానే కాస్త నీళ్లు చల్లేసి మట్టి వేసేసామనుకోండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు చల్లాలి, లేకపోతే అవసరం లేదు, కంపోస్ట్ అయిపోయింది. తీస్తాము, ఈ మొక్కలంతా వేసేస్తాం. సో బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే దాకా నేను 25 years నుంచి మొక్కలు పెంచుతుంటే ఈ రోజు దాకా ఏదన్నా కావాలని బయటికి వెళ్ళింది లేదు, నాకు అవసరం లేదు, అన్ని ఇక్కడే వస్తాయి. అంతే కదా, ఏం అవసరం, మనం బయటకు పోయి కొనవలసిన ప్రసక్తే లేదు. కోకోపీట్ అంటే నేను కోకోపీట్ వాడను, అవసరం లేదు మనకి. మా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి గుల్లగా ఉంటది మట్టి. ఇదిగో విత్తనాలు చూడండి ఎట్లా వచ్చినాయి చూడండి, కోకోపీట్ వేసినందువల్లనే కాదు కదా, అంతా కంపోస్టే. ఓకే. సో కోకోపీట్ అంటే అవన్నీ ఏం అవసరం లేదు, అస్సలు అవసరం లేదమ్మా. ఏంటంటే ప్రతి వాళ్ళు, మహిళలు అందరు ఏమనుకుంటున్నారంటే, అమ్మో చెట్టు పెంచడం అంటే మామూలు విషయం అని భయపడిపోతున్నారు. పెంచాలనుకున్న వాళ్ళు కూడా భయపడదు. కానీ మన సిటీలో కానీ ఎక్కడైనా ఊర్లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోట పెంచాల్సిందే, ఇక లేకపోతే ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. ఇప్పుడు నేను ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆ డెలివరీలు అప్పుడు తప్ప ఏం అవసరం, హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. హ్యాపీగా పని చేసుకుంటున్నాము, ఉంటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, హ్యాపీ. అలా ఉండాలి. నా ఏజ్ ఎంత అంటారు ఇప్పుడు? సో గెస్ట్ చేద్దామా, నూర్జహాన్ గారి ఏజ్ 45 ఉంటాయా? అవునా?
10 years తగ్గించింది. ఏంటి మీకు 55ఆ? అస్సలు నేను నమ్మలేకున్నాను. అది అట్లా ఉండాలి. ఇప్పుడు అప్పుడు నాయనమ్మలు కూడా 90 ఏళ్ళు వచ్చినా కూడా బ్రహ్మాండంగా తిరుగుతా చనిపోయారు. మా నాయనమ్మ 95 ఏళ్ల వయసులో ఇంత పెద్ద కుండ అన్నం ఉంచి, అప్పుడు పెద్ద పెద్దవి కదా, ఉంచి నెక్స్ట్ డే చనిపోయింది. ఓ, అంత హెల్దీగా ఉండాలి. అలా ఉండాలి. బతికినన్నాళ్ళు హ్యాపీగా మనం తిరుగుతుండాలి. ఏ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు ఏమీ ఉండవు అనమాట. పని చేసుకుంటుంటే పని చేయాలి. అయితే నూర్జహాన్ గారు, ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో ఏదో ఒక కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు ఓన్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏది లేకపోతే ఆకుకూరలు పెంచాలని మీరు వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు? చిన్న చిన్న టబ్బుల్లో కిచెన్ వేస్ట్ వేయండి. కిచెన్ వేస్ట్ అడుగున, నాది ప్రాసెస్ ఏంటంటే అడుగున మట్టి, పైన అంతా కిచెన్ వేస్ట్ వేసుకొని ఒక చిన్న టబ్బులో ట్రై చేయండి. ఫస్ట్ ముందు ట్రై చేయండి. ఏంది, ఒక 4 రోజులు కిచెన్ వేస్ట్ ఒక టబ్బులో వేసేది. చిన్న టబ్బు ఉంటది కదా, ఇలాంటి టబ్బు. లేకపోతే ఇంకా అది కూడా మేము చేయలేమంటే ఇంకా చిన్న టబ్బుల్లో అడుగున మట్టి వేసి కిచెన్ వేస్ట్ 4 రోజులు చేసేసి ఒత్తేసేసి పైన మట్టి పోసి చూడండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకే చెప్తున్నాను, మట చెయ్యి. అడుగున మట్టేసి కిచెన్ వేస్ట్ 4 days మీ ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా. కిచెన్ వేస్ట్ అంటే ఏంటి, తొక్కలు, ఓన్లీ తొక్కలు, ఏదో ఒక వెజిటేబుల్ అంటే వెజిటబుల్ ఫ్రూట్స్ మనం ఎన్నో తింటుంటాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అవన్నీ కలెక్ట్ చేయడం, వచ్చేసేసి పైన మట్టి పోసి అబ్జర్వ్ చెయ్యి. 7 days కంపోస్ట్ అయిందా, అసలు ఏం జరుగుతుంది అది అనేది నీకు అర్థమైద్ది. 7 daysకి ఏమైంది, పురుగు వచ్చిందా లేకపోతే వాసన వచ్చిందా, అసలు ఆ కంపోస్ట్ ఏమవుతుంది అనేది చూస్తే, నువ్వు 10 days కొంచెం పక్కకని చూస్తే నీకు 100% కంపోస్ట్ అయిపోయి ఉంటుంది. అసలు నీకు అనిపిదు తొక్కలు, మీకు తొక్కలు ఏంటి ఎక్కడ పెట్టానండి. అట్లా కూడా కాదు, అట్లా కూడా మేము చేయలేమంటే హ్యాపీగా కిచెన్ వేస్ట్ అంతా సమ్మర్లో ఎండబెట్టుకోండి, మట్టి కలపండి, మొక్క పెట్టండి. ఓ, ఇంకా బెస్ట్ ఆప్షన్. ఇంకా వాసన అనేది నేను ఎండబెట్టి చెయ్యండి అంటే ఎంతో మంది, కొన్ని వేల మంది అలా ఫాలో అయ్యారు. తర్వాత జాబ్స్ చేసే వాళ్ళ గురించి నేను ఒకటి చెప్పాను అనమాట, సేమ్ ఇదే విధానం. వాళ్ళు ఈజీగా ఇప్పుడు పెంచుకోగలుగుతున్నారు. ఏమండి మీరు చెప్పిన విధానం, మేము సాయంత్రానికి వస్తున్నాం, హ్యాపీగా మేము మొక్కలు పెంచుకుంటున్నామండి, ఆఫీసులకి వెళ్ళి వచ్చి అని చెప్తున్నారు. అలాంటివి ఫాలో అవ్వాలి. అది ఎంతమంది ఫాలో అవుతున్నారంటే చాలా ఫాలో అవుతున్నారు, కానీ వేరే వాళ్ళు అవేయండి ఇవన్నీ టెంప్ట్ అయిపోతున్నారు. టెంప్ట్ అయిపోయి అవి చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ట్రై చేసి కొంతమంది కామెంట్స్లో పెడుతూ ఉంటారనమాట, ఇదే ఫాలో అవుతున్నానండి నేను ఇప్పుడు బ్రహ్మాండంగా మా పిల్లలకి సేంద్రియ వ్యవసాయం నేను మిద్దె మీద చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను అనమాట. మీరు చేయండి, నేను చేస్తున్నాను, మీరు చేయండి. ఎక్సలెంట్గా చెప్పారు. ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ లేకుంటే జాబ్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ ఖాళీ టైంలో అంటే కిచెన్లో ఎలాగో మనకి వేస్ట్ ఉంటుంది, అంటే వెజిటేబుల్ తొక్కలు అవన్నీ తీసుకొచ్చి అలా కంపోస్ట్ చేసుకొని మనం మొక్కలు అది ట్రై చేయండి. తర్వాత చపాతీ అన్నం ఇక మీరు అనుకో అసలు ఏవి చెప్పకుండానే చేసేస్తారు. చిన్న డబ్బాలో మనం ఒక్కసారి చూస్తే చాలు, అదే చెప్తూ ఉంటాను నేను, ఒక్కసారి చూడండి, అది ఇక దానికి అంత ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది అనమాట. ఏంటి మనం ఎంత బయటపడేస్తున్నామా అని, ఒక మిరపకాయ తొక్క కూడా మేము బయట వేయం. తర్వాత మా 2 పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆంటీ కిచెన్ వేస్ట్, నాకు ఆంటీ కిచెన్ వేస్ట్ పేరు పడిపోయింది అని తీసుకొచ్చి డబ్బాలు వేస్తారనమాట. సూపర్. అంటే ఈ కాలం పిల్లలకు కూడా నేర్పించాలి, అంటే మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలా అంటే అది గ్రో అవుతున్న కొద్దీ ఆ స్టెప్స్ వాళ్ళకి నేర్పించి ఏ మొక్కలు ఎలా ఉంటాయి, ఆ ఆకులు ఎలా ఉంటాయి నేర్పించడం కూడా చాలా అవసరం. మరి ఈ మట్టి సాయిల్ గురించి చెప్పండి, ఏ సాయిల్ బెటర్ అంటారు? ఒకటి రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, రకరకాలు ఉంటాయి. మన వాతావరణం, మన ఇంటి పరిసరాల్లో ఏం సాయిల్ ఉంటే అది వాడాల్సిందేనమ్మా. నల్లమట్టి ఉంటది, కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, అదే వాడాలి. ఇంకా ఎర్రమట్టి ఎక్కడి నుంచి వస్తుంది? అదే నేను మా ఇంటి చుట్టుపక్కల ఏదైతే ఉందో ల్యాండ్ లో అదే తెచ్చి నేను వాడాను. మా ఇల్లు కట్టేటప్పుడు అదే మట్టి. నేనేం చేశానంటే స్టార్టింగ్ ఆ మట్టి తీసుకొచ్చి కుప్ప పోసి దీంట్లో గడ్డి మలిచిద్దా లేదా, అది గడ్డి మలిచింది అంటే మనకు పనికి వచ్చిద్ది ఆ మట్టి. ఒకటే కాన్సెప్ట్ అని టెస్ట్ చేశారు. గడ్డి మలిచింది, వర్షం పడింది, నెక్స్ట్ డే అంతా గడ్డి వచ్చేసింది అనమాట. ఇక ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అదే మట్టిని తీసుకొచ్చి దాన్ని అంత బలంగా తయారు చేశా. 25 years మట్టి ఇదంతా. 25 years మట్టి ఇది. 25 years నుంచి మా కింద ల్యాండ్ లో తవ్విన మట్టి ఇది. మరి కొంతమంది అంటారు మట్టి కొంచెం రిపీటెడ్ గా మారుస్తూ ఉండాలి, వినే వాళ్ళు ఉంటే చెప్తారు. నేనే మార్చలేదు, నా మడులో 25 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ చూసారు, ఇదంతా కిచెన్ వేస్ట్ వేసానండి. వేసిన తర్వాత మట్టి కూడా కప్పలేదు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి, బ్లాక్గా. ఇంకా మట్టి కూడా కప్పలేదనమాట. అదిగో తొక్కలు ఉన్నాయి, ఆ తొక్కల మీద మట్టి వేస్తాం అంతే. మొక్క పక్కన వేసేసేయటమే కిచెన్ వేస్ట్. ఇక డబ్బాలు పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న టబ్బుల్లో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అంతే. అడుగున మట్టి వేయటం, పైన కిచెన్ వేస్ట్ వేయటం,
మట్టితో కప్పేసేయటం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.